నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుగున్నానండి. ఇయాల ముచ్చట ఏందనంటే పాన్ ఇండియా 'కల్కి' సినిమా ఏ విధంగా రికార్డులు సృష్టిస్తుందో అనేది మనకందరికీ తెలుస్తూనే ఉన్నది. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరు గురించి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్లల్లా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని దక్కించుకొని దూసుకుపోతున్నదంట. భారీ వసూళ్లను కూడా రాబడుతున్నదంట. ఇప్పటికే 700,00,00,000 పైగా వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకులు అంటురు. ఇక ముందు రోజులల్లా ఖచ్చితంగా 1,000,00,00,000 క్లబ్‌ల చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అని చెప్పేసి డైరెక్టరు మన బాలీవుడ్‌లకెళ్ళి, మాలీవుడ్‌లకెళ్ళి, టాలీవుడ్‌తో సహా అందరి నటీనటులని రంగంలోకి దించిండ్రు మేకర్లందరూ. ఇక డైరెక్టర్లు కూడా అతిథి పాత్రలల్లా చేసిర్రు. ఇక చాలా మంచి పాత్రలల్లా అందరూ నటించి ముఖ్యంగా హైలైట్ అయిన పాత్ర ఏదైనా ఉన్నది అని అంటే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర అనేది చెప్పుకోవాలి. గది ఏ విధంగా అందరినీ ఆకట్టుకున్నదో అనేది ఇక మనం చెప్పాల్సిన పని లేదు. మనం తెర మీదనే చూసినాం గా విశ్వరూపం ఏందనేది. ఇప్పుడు అశ్వత్థామ పాత్ర మీద డైరెక్టర్ నాగ్ అశ్విన్ కమెంట్ చేసిండంట. ఇక ఆ కమెంట్ గురించి సోషల్ మీడియాలో మస్తుగా వైరల్గా మారింది. గదేందంటే ఈయన ప్రమోషన్స్ టైంలా థియేటర్లల్లా అశ్వత్థామ పాత్ర గురించి ఒక సీటు వదిలేయండి అని ఎవరిని అడగలేదంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే నాగ్ అశ్విన్‌కి ఆ సినిమా మీద ఎంత నమ్మకం ఉన్నదని పరోక్షంగా చెప్పకనే చెప్పిండు. అయితే పోయిన ఏడాదిలా మనకి 'ఆదిపురుష్' అనే సినిమా అయితే విడుదలైంది. ఇక దాని డైరెక్షన్ ఎవలో అనంటే ఓం రావుత్. ఇక ఆ మేకప్ మీద, ఆ గ్రాఫిక్స్ మీద, ఈ సినిమా మీద చాలా విమర్శలైతే వచ్చినాయి. ఇక రివ్యూలు కూడా చాలా నెగెటివ్‌గా అయితే పెట్టిర్రు. ఎక్కడ చూసినా ట్రోలింగే స్టార్ట్ అయింది. గదంతా ప్రభాస్‌కి జరంత నెగెటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక గిప్పుడు ప్రమోషన్‌ల టైంలా హనుమంతుడి పాత్ర కోసం థియేటర్‌లో ఒక సీటుని వదిలేయమని పిలుపునిచ్చిర్రు మేకర్లంతా. ఇక గందుకు దాన్ని కట్టుబడుకొని ఇక థియేటర్ యాజమానులందరూ కూడా హనుమంతుడి కోసం ఒక సెపరేట్ సీటు పెట్టి దాంట్లో హనుమంతుడు ఫోటో పెట్టి ఉంచిర్రంట. ఇక గిప్పుడు ఈ ప్రమోషన్‌ల భాగంగా నాగ్ అశ్విన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్‌ల మీద ప్రమోషన్‌లు చేసుకుంటా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక గిప్పుడు దీని గురించి మాట్లాడుడు అనేది శానా చర్చనీయాంశంగా మారింది. ఇక అందరూ ఏమంటున్నారంటే ఈయన ఇండైరెక్ట్‌గా ఓం రావుత్‌నికి కౌంటర్ ఇచ్చిండు అని నెటిజన్లు చెప్తున్నారు. ఇక గిది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేదు గానీ అందరూ గట్లా మాట్లాడుకుంటున్నారు. ఇక గిప్పటికే పోయిన ఏడాది సినిమా వచ్చినా గానీ ట్రోలింగ్ అనేది అప్పట్లో శానా చేసిర్రు. ఇక గిప్పుడు ఈయన అన్న మాటతోని మళ్ళసారి ట్రోలింగ్ అనేది చేస్తున్నారు. ఇక ఏడాదిన్నర అయినా గానీ సినిమా వచ్చి ట్రోలింగ్ అనేది ఆపుతలేదు. ఇంకా ట్రోలింగ్ అనేది నడుస్తూనే ఉన్నది. అవు మళ్ళా మీకు గిట్లా నాగ్ అశ్విన్ నిజంగానే ఓం రావుత్‌కి కౌంటర్ ఇచ్చినట్టు అనిపించిందా? లేకుంటే ఆయన ఏదేదో ఆయన చెప్పుకుంటూ పోయిండంటారా? కామెంట్‌లల్ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.